సమ్మర్లో దొరికే పనసపండు అంటే అందరికీ చాలా ఇష్టం. పైన తొనలు తినేసి లోపల ఉన్న గింజల్ని పడేస్తారు. ఆ గింజలతో ఈ విధంగా ప్రిపేర్ చేస్తే పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. పనస గింజల్లో వైటమిన్ సి ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, అదేవిధంగా ఐరన్ కూడా ఉంటుంది. కంటికి ఒంటికి చాలా చాలా మంచిది. పనస గింజల్లో పైనున్న తొక్కను తీసివేస్తే ఈ విధంగా గింజలు ఉంటాయి. వీటిని ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు పోసుకొని తొక్క తీసుకున్నటువంటి పనస గింజలను అందులో వేసుకోవాలి. కాస్త ఉప్పు వేసి మూత పెట్టి 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది పనసగింజ ఉడికిందో లేదో. ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పనసగింజల్ని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. దానిపైన ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము, మామిడికాయ తురుము వేసుకోవాలి. బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా, ఉప్పు, కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కాస్త నిమ్మరసం వేసుకోవాలి. ఇంట్లో ఉంటే బూందీ కానీ మిక్సర్ని కానీ పైన ఈ విధంగా చల్లుకోవచ్చు. ఇది ఆప్షనల్. బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా పనసకాయల చాట్ రెడీ. సో ఈ విధంగా పైన గార్నిష్ చేసుకుని పిల్లలకి ఇస్తే ఒక్క ముక్క కూడా వదలకుండా చాలా ఇష్టంగా తింటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.